ఉంటారు. జగన్ కి ఫేవర్ గా ప్రచారం చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కమ్ బ్యాక్ టు ఇట్. మీరు మంచి పాయింట్ రైజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఉంది, ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం ఉంది, రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఉంది, అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం ఉంది, ఇంకా ఆసక్తిగా ఉన్నాయి. ఇవన్నీ చెప్తాను, అన్ని సిద్ధాంతాలు చెప్తాను. సో మీరు మొదటి పాయింట్, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే అల్లు అర్జున్. లెట్ us be వైసీపీ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం. వైసీపీ క్యాండిడేట్ జగన్కే చేసిన పోయి పులివెందులో పోయి నాకు చెప్పండి. వైసీపీ తరఫున చేయడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున చేశాడు. తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గం పోమంటే పోయాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోలేదు, వైసీపీ ఆహ్వానం మీద పోలేదు, జగన్మోహన్ రెడ్డి కోరిక మీద పోలేదు. వెళ్తే ఒక్క కాన్ఫిడెన్స్కి ఎందుకు పోయేస్తాడు అల్లు అర్జున్? మరి అల్లు అర్జున్ కీలకమైన గెలుపు ఓటములు జీవన్మరణ సమస్యగా ఉన్న చోటుకి వెళ్తారు. అంటే పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్ళారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి అవసరం లేదనుకోవచ్చు, రవి కిషోర్ చంద్ర రెడ్డికి అవసరం ఉండదు అనుకోవచ్చు. దానికేముంది, అది ఇష్యూ కాదు. ప్రతి దానికి మనము అందువల్ల అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం అంతకంటే చేయలే. అందువల్ల ఇందులో ఒక్కొక్క సిద్ధాంతం చెప్పాలి, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి. ఇందులో ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం నుంచి మొదలుకొని ఆడియో సినిమా సక్సెస్ మీట్ సిద్ధాంతం వరకు ఉన్నాయి. సో నిన్న రాహుల్ కన్వర్ సక్సెస్ మీట్ సిద్ధాంతాన్ని కూడా రేవంత్ రెడ్డి అడిగారు, దానిపైన కూడా సమాధానం చెప్పాను. అందువల్ల వీటన్నిటికీ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, అసలు పాసిబిలిటీ ఏమై ఉంటుంది అని లాస్ట్కి మీరు నన్ను అడగారు, నేను చెప్తాను. సో పాసిబిలిటీ మొదటిది ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ది అయితే ఏది నిజము ఏది అబద్ధము అని నేను చెప్పడం లేదు. సో లెట్ మీ గివ్ ఎ క్యావియట్ రవిశంకర్. నాకే కాదు ఎవరికి తెలియదు ఏం జరుగుతున్నది. ఇవన్నీ తెలిసి జరగవు, మన అందరికీ సమాచారం ఉండాలని రూల్ ఏం లేదు. రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న సర్కమ్స్టెన్సెస్ను, ఉన్న ఫ్యాక్టర్స్ను బేరీ చేసుకొని ఒక అంచనాకు రాగలుగుతాం తప్ప ఈ అంచనానే 100% కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలుగుతాం? సో ఎవరము చెప్పలేం కదా. సో అందువల్ల ఫండమెంటల్ కేవియట్ ఏంటంటే, ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఇందులో ఏది కరెక్ట్ అని కానీ ఏది రాంగ్ అని కానీ నేనేమి జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ప్రేక్షకులకు చెప్పేది అంటే ఇగో ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ కలిశాడు అన్నది కలవటానికి మరి ఈ సందర్భం అయితే కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రశాంత్ కిషోర్తో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎన్నికలు లేవు. తర్వాత ఆయన ముందు పార్టీ పెట్టాలనుకుంటే తన ఫ్యాన్ క్లబ్లో ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు దళపతి విజయ్ కొన్నేళ్ల క్రితమే ఆయన ఫ్యాన్ క్లబ్ ఆర్గనైజ్ చేశారు. రజనీకాంత్ తన ఫ్యాన్ క్లబ్లో ముందే పొలిటికల్గా ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అల్లు అర్జున్ చేయడం లేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ను కలిశాడు అందువల్ల ప్రశాంత్ కిషోర్ కలిసి పార్టీ పెడితే తమకు నష్టం గనక ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దీని వెనకాలన్నాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంతకుముందు అనేటట్లు. సో ఈ ప్రాసెస్ అంతా ఒక సిద్ధాంతం. రెండో సిద్ధాంతం ఉంది, జగన్మోహన్ రెడ్డి రైతు దీక్షలు చేస్తున్నాడు కనుక ఆ దృష్టిని మళ్లించడానికి ఈ పని చేస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ అని. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది రెండో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ బాగా పోరాడుతోంది కనుక ఆ పోరాటం నుంచి కూడా దృష్టిని మళ్లించడానికి చేస్తున్నాడు అని. నాలుగో సిద్ధాంతం, మోహన్ బాబు కుటుంబ పంచాయతీ మీడియాలో సంచలనం అవుతున్న సమయంలో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయలేదు కదా, మరి అందుకే ఇక్కడ మోహన్ బాబు ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించడానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారన్నది ఐదో సిద్ధాంతం. ఆరో సిద్ధాంతం, మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది కనుక ఈ ఎపిసోడ్ అందరికీ తెలుసు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కు. సో అక్కడి నుంచి ఇండికేషన్ సిగ్నల్ వస్తేనే ఇక్కడ అరెస్ట్ చేశారనేది ఆరో సిద్ధాంతం. ఇట్లా ఎవరికి తోచిన సిద్ధాంతాలు వాళ్ళు చెప్తున్నారు. ఇంకో ఆసక్తికర సిద్ధాంతం అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం ఏంటంటే పుష్ప 2 హిందూ మతానికి అనుకూలంగా ఉంది, హిందూ మతానికి అనుకూలంగా ఉన్న దేన్ని సోనియా గాంధీ సహించదు. సోనియా గాంధీ హిందూ మతాన్ని ప్రచారం చేసిన, హిందూ మతాన్ని ఓన్ చేసుకున్న పుష్ప 2 సినిమాకు తీసిన అల్లు అర్జున్ పైన యాంటీ హిందూ కాంగ్రెస్ కనుక ఇంతకన్నా అరాచక సిద్ధాంతం ఇంకేటన్నా ఉందని చెప్పండి. ఇంకో సిద్ధాంతం చెప్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. పుష్ప 2